మరొక వైపు కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లుగా పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్లకూడదని ఆదేశించారు. పోలీసుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దారెడ్డి. హైకోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోవడం లేదని, తాడిపత్రిలో తన ఇంటికి వెళతానంటే అడ్డుపడుతున్నారంటూ విమర్శించారు. ఆయన జేసీ ప్రభాకర్ ఆదేశాలతోనే పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపించారు. నన్ను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారని, అందుకే రౌడీలు గూండాలను తెప్పించుకుంటున్నారని అన్నారు. తాను తాడిపత్రి వెళితే అక్రమ దందాలు సాగవు అనేది జేసీ భయం అన్నారు పెద్దారెడ్డి. నేను ఇవన్నీ చూసి కూడా నేను హైకోర్టు పోయి పర్మిషన్ తెచ్చినా కూడా జిల్లా అధికారులు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కనీసం నన్ను పంపించేదానికి కూడా ప్రయత్నం కూడా చేయకోకుండా ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి ఏది చెప్తే దాంట్లోనే నడుచుకుంటారు అధికారులు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తాడంటే అప్పుడప్పుడు నువ్వు తాడిపత్రికి రా, రాజకీయాలు చేస్తే మేము కూడా చూస్తాము అని చెప్తాను. అయ్యా, నేను తాడిపత్రికి వచ్చాక ఎప్పుడు సంతృప్తంగానే ఉందా? నువ్వు నన్ను చూసి భయపడి ప్రజలు పోలీసులు ఆశ్రయిస్తున్నావు. నీ హైదరాబాద్ నాకు తెలుసు. ఒక సైన్యాన్ని పెట్టుకొని ఆ సైన్యాన్ని పెట్టుకొని నువ్వు ఈ బుద్ధి అరాచకాలు చేస్తున్నావు. ఈ సైన్యము నువ్వు ఎవరు ఏమి చేయలేరు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేవుడు కూడా ఎవరిని కాపాడలేడు. నువ్వు కూడా జాగ్రత్తగా నువ్వు భవిష్యత్తు ఆలోచన చేసుకో.